కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూ వస్తున్నారు. కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి దేనికైనా సిద్ధము, ఎవరితో అయినా కలవడానికి సిద్ధమని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఆ దిశగానే అటు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఫస్ట్ నుంచి కూడా బీజేపీలో ఎన్డీఏలో ఉన్నారు. కాబట్టి 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. డెఫినెట్గా కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నారు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ గారు కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, కాబట్టి ఏం జరుగుతుంది అనేది, ఆయన మళ్ళీ అధికారంలోకి రారు అని చెప్తున్న పరిస్థితుల్లో మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే కూటమికి సంబంధించి విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఎంతవరకు ఉంది? మేడం, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిగిలిన పార్టీల నాయకులందరూ, ప్రతినిధులందరూ కూడా నా నమస్కారాలండి. ఈ రోజున మీరు ఏదైతే అడుగుతున్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అదే మాట చెప్తున్నారండి. ప్రశాంత్ కిషోర్ గారు ఒక్కళ్ళే చెప్పడం కాదు, అది ప్రజల నాడి, తెలుగు ప్రజల నాడి. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చాడో ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ప్రజా వేదికను కూల్చివేతతోటే అతని పరిపాలన ఆరంభించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు 2011లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం అంతా కూడాను మనందరం చూస్తూనే ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు 2009లో మరణించిన తర్వాత అతను రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసినటువంటి అవినీతి అక్రమాల కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అతని మీద సిబిఐ కోర్టులో కేసులు మబ్బడి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు జైల్లో చిప్పకూడి తిన్నటువంటి పరిస్థితుల్లో ఉద్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కాదు, భారతదేశ ప్రజలందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అతిపెద్ద స్కామ్, భారత రాజకీయాల్లో కూడాను ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా చేయనటువంటి బిగ్గెస్ట్ స్కామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేశారని సిబిఐ, ఈడీ మనకి న్యాయస్థానాలే చెప్తూ వస్తున్నాయి. సో 2011 సంవత్సరంలో ఆయన ఏమని చేశాడు, నా తండ్రిని రిలయన్స్ వాళ్ళు హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించిన మరణాన్ని కూడాను, ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ ప్రమాదాన్ని కూడాను రిలయన్స్ వాళ్ళ మీద బూచిగా చూపి ప్రజల్లోకి వెళ్ళి సింపతి రాజకీయం ఏదైతే ఆ రోజున ప్లే చేశాడో, అదేవిధంగా 2011 ఎన్నికల్లో అదేవిధంగా వాళ్ళు ఉప ఎన్నికలకు వెళ్ళిపోయి అదేవిధంగా అయినటువంటి రాజకీయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో కూడా నన్ను అకారణంగా 16 నెలల పాటు జైల్లో చిప్పకూడి తినిపించారని చెప్పేసి ఆ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అర్థించి నాకు ఒక అవకాశం ఇవ్వమన్నారు. అదేవిధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజలు నమ్మలేదండి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినటువంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా కావాలనే ఉద్దేశంతో ఆ రోజున అప్పుడు ఉద్భవించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవశాలి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే, ఇటువంటి విభజిత రాష్ట్రానికి అంటే కొత్తగా ఉద్భవించిన రాష్ట్రం కాబట్టి ఈయన మనకి చీఫ్ మినిస్టర్గా సీఎంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు జనసేన పార్టీ మేము పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి మద్దతుని ఇవ్వడం జరిగింది. ఆ రోజున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి 2014 ఎన్నికల్లో అధికారం రావడం జరిగింది. తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి డ్రామా ఒకటి ప్లే చేశారండి. అది కూడాను సింపతి డ్రామా, అది కూడాను కోడికత్తి డ్రామా. అంటే ప్రజల్లో కూడాను సేమ్ ఇదే ప్రజలు, అంటే మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఎలాంటి వాళ్ళు అండి, కొంచెం మన వాళ్ళు కొంచెం ఇటువంటి వాటికి కొద్దిగా కరిగిపోతారు. కాబట్టి ఆ డ్రామాను 2019 ఎన్నికల్లో కోడికత్తి డ్రామా, ఎట్ ది సేమ్ టైం అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి హత్య, బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని, వారి సొంత బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి గారిని అత్యంత పాశవికంగా, క్రూరంగా బాత్రూంలో హత్య ఎవరో చేస్తే వారి కుటుంబీకులు అవ్వచ్చు, ఎవరు కోర్టులు చెప్తున్నాయి, ఈ రోజున కోర్టులో న్యాయస్థానాల్లో ఉన్నాయి, వారి కుటుంబీకులు, వారికి సంబంధించిన ఆంతరంగికులే అందులో నేరస్తులుగా, నిందితులుగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో పేపర్లో ఏం చేశారండి, వారి పేపర్లో బాబాయ్ది గుండెపోటు అన్నారు. నెక్స్ట్ రోజు వచ్చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెద్ద గొడ్డలను పెట్టేసి, అంటే ప్రజల్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తూ వస్తున్నారు వారి రాజకీయం అనేది మనం చెప్తూ వస్తున్నానండి. సో జగన్మోహన్ రెడ్డికి అది జరిగిన తర్వాత ఒక అవకాశం ఇద్దామని ప్రజల్ని, సరే నిజంగానే రాజశేఖర్ అంటే వాళ్ళు కోర్టు నుంచి అప్పుడు ఏం తీసుకొచ్చారంటే ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏమని తెచ్చుకున్నారంటే, ఏమండి ఈ ఎలక్షన్లో వివేకానంద రెడ్డి గారి హత్యని ఆ టైంలో మెన్షన్ చేయడానికి లేదు అని చెప్పేసి వాళ్ళు కోర్టు నుంచి గాగార్డర్ ఒకటి తెచ్చుకోవడం జరిగింది. తద్వారా ఆ వివేకానంద రెడ్డి గారి హత్య చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకే సంబంధం అనే ప్రజల్లోకి పూర్తిగా పంపించి ఆ సింపతి ఫ్యాక్టర్ తోటి ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. సరే, అటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఏం చేశారంటే, రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులు ఇక్కడ ఉన్నారండి. రాష్ట్ర రాజధాని ఏదో చెప్పండి. రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ఈ రోజున మన రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడైనా ఏ రాష్ట్రానికైనా సరే, ఏ దేశానికైనా సరే, ఎక్కడైనా కానీ అభివృద్ధి, డెవలప్మెంట్, లేకపోతే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది లేకపోతే
ఇటు పక్కన వెల్ఫేర్ అనేది రెండు కళ్ళు అండి. డెవలప్మెంట్ ఉండాలి, వెల్ఫేర్ ఉండాలి, మేము వద్దనట్ల. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డెవలప్మెంట్ ఏమైనా ఉందండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన ఎక్కడన్నా జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి కంపెనీలు తీసుకొచ్చారు, ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారు? జగన్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, మేము 100% మేనిఫెస్టోని ఫుల్ఫిల్ చేసాం, కంప్లీట్ చేసాం, అందుకే మేము ప్రజల్లోకి వెళ్తున్నాం అని. వారు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారండి. అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లో నేను సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేశారా? ప్రత్యేక హోదాని నేను తీసుకొస్తాను, స్పెషల్ స్టేటస్ అన్నాడు, తీసుకొచ్చాడా? పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తాడు, నిర్మించాడా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్, ఏ సంవత్సరం అయినా ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి జనవరి 1వ తారీఖున ఏ రోజైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలించడం చేత రాలేదండి. అతనికి కేవలం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, వారి పార్టీ నాయకులకు వచ్చింది దోచుకోవడం, వనరులను దోచుకోవడం, గనులు దోచుకోవడం, మైనింగ్, ఇసుక, అక్రమ మద్యం, అన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోచుకోవడంలో వాళ్ళు సిద్ధహస్తులు. అంతేగాని రాష్ట్రానికి పాలించడానికి ఏ విధానం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది పనికిరాని పరిస్థితి. ఇంకోటి, మేము దళితులకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళేసి మీటింగ్లో చెప్తూ ఉంటారు, నేను మా ఎస్సీలు, మా బీసీలు, మా మైనార్టీలు అని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి నోట్లో మట్టి ఎలా కొడుతున్నారండి? రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు 28,193 కోట్ల రూపాయల ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని పక్కదారి మళ్లించారండి. అది ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు. అదేవిధంగా 53,000 కోట్ల బీసీ నిధుల్ని, బీసీ కార్పొరేషన్ నిధులను మళ్లించారు. 5,200 కోట్ల ఎస్టీ కార్పొరేషన్ నిధులను మళ్లించారు. ఇవన్నీ కూడాను వారికి రావాల్సినటువంటి డబ్బుని అక్రమంగా మిగిలిన పథకాలకు ఏదైతే ఉంటుందో, ఇతను ఇచ్చిన నవరత్నాలు అనే పథకాలు కావచ్చు, లేకపోతే వారి బ్యాంకు ఖాతాల్లో కావచ్చు, ఎటు మళ్లించారనేది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము మా ప్రభుత్వం వచ్చిన మరుక్షణం మేము నిలదీస్తాం. అదేవిధంగా మనం చెప్పడం కాదండి, ఇదన్నీ కాగ్ నివేదికలు వచ్చినాయి. 1,18,393 కోట్ల రూపాయలు ప్రక్కదారి మళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారిని కాగ్ నివేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ నివేదికలో క్వశ్చన్ చేశారు, దీనికి మీరు ఆన్సర్ చేయండి అని చెప్పేసి. దానికి కూడా మీరు సమాధానం చెప్పలేదు. చర్చల్లో ప్రశ్నించడానికి వచ్చినటువంటి కాగ్ నివేదిక మీద అసెంబ్లీ సమావేశంలో చర్చిద్దామని చెప్పేసి ఏదైతే ఆ రోజునటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అసెంబ్లీ సమావేశాలు అయితే వాళ్ళని మార్షల్స్ తోటి బయటికి పంపించారు. అంటే ఎవరైనా సరే నిన్ను ప్రశ్నిద్దామంటే వారి గొంతు నొక్కే క్రమంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండిందండి. ఇంకా మనం రాష్ట్రంలో చూసుకుందామండి, ఎంత అరాచకమైన పాలన అండి. డ్రైవర్ అనంతబాబు అని, ఇప్పుడు అనంతబాబు అని చెప్పేసి ఎమ్మెల్సీ ఉన్నాడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంపచోడవరానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనంతబాబు ఉన్నాడు. అనంతబాబు అనే అతను ఎంతో పాశవికంగా, క్రూరంగా వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతన్ని దళిత వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేసి అతన్ని అదే కారులో, అదే వెహికల్లో డోర్ డెలివరీ చేస్తే ఈ రోజున అదే అనంతబాబుని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి గారు చిరునవ్వులు చిందిస్తూ నేను మా ఎస్సీలు, మా బీసీలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడే. ప్రజలందరూ కూడాను ఎంతో ఈరోజు ప్రజలందరూ కూడాను ఎంతో ఎడ్యుకేట్ అయి ఉన్నారండి. ప్రజలందరూ కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ అరాచకాలు, ఈ దౌర్జన్యాలు ప్రజలు సహించే పరిస్థితుల్లో లేరు. ఇంకోటి, వాలంటరీ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుందాం. మరి వాలంటరీ సిస్టమ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 104 తోటి ఏదో చెప్పారు. ఆ వాలంటీర్స్ డ్యూటీస్ ఆఫ్ ది వాలంటీర్స్ ఏదైతే ఉంటుందంటే అండి, ఏదైతే నవరత్నాలు వెల్ఫేర్ స్కీమ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశాడో, ఆ నవరత్నాల స్కీమ్ సంబంధించినటువంటి పథకాలని ప్రజలకి అందించడం కోసం మాత్రమే వాళ్ళని ప్లేస్ చేయడం జరిగింది. అంతేగాని ప్రజల డేటాని సేకరించడం కోసమో, ఆ డేటాని పక్కన మనం అమ్ముకోవడం కోసమో, దాని ద్వారా మమ్మల్ని ప్రజలకు సంబంధించిన ఆస్తులు, గుట్టులు, లోగుట్లు అన్నిటి కూడా వాళ్ళు సేకరించి అమ్ముకుంటున్నారో, లేకపోతే పెగాసిస్ మీకు ఐడియా ఉంది కదండి, జస్ట్ లైక్ పెగాసిస్ వీళ్ళు చేస్తున్నటువంటి వాలంటరీ సిస్టమ్ ద్వారా వీళ్ళు చేస్తున్నటువంటి రాష్ట్రంలో చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి కుంభకోణం ఏదైతే ఉందంటే, పెగాసిస్ కుంభకోణం, పెగాసిస్ ఎలాగా కుదిపేసిందో దేశాన్ని, అదేవిధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని వాలంటరీ సిస్టమ్ ద్వారా వీళ్ళు రేపొద్దున రానున్న రోజుల్లో, ఎందుకంటే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఉంటారు, రేపొద్దున తిహార్ వెళ్ళిపోతారండి. రేపొద్దున వాలంటీర్స్ ఉంటారు, ఎందుకంటే ప్రజల డేటాని సేకరించేది వాలంటీర్స్. రేపొద్దున నా డేటా మిస్ అయింది మేడం, నాది నుంచి ఏదైనా ఒకటి మిస్యూజ్ అయింది, నేను నా దగ్గర డేటా కలెక్ట్ చేసింది ఎవడు? పర్టికులర్ వాలంటీర్ కలెక్ట్ చేసి ఉంటాడు, అంతే కదా. సో ఆ వాలంటీర్ గురించి నేను కేసు కంప్లైంట్ చేస్తాను. అప్పుడు వాలంటీర్ని పట్టుకొస్తారా, జగన్మోహన్ రెడ్డిని పట్టుకొస్తారా? ఎందుకంటే వాలంటీర్స్ అనేవాళ్ళు ఎవరికి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం న్యాయంలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవ్వచ్చు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అవ్వచ్చు, నిన్న తానేటువంటి హోమ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ ఆవిడ కూడా ఏమన్నారో తెలుసండి, వాలంటీర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. అంటే వాట్ డస్ ఇట్ మీన్?
అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే జెండా కూలీలకి జెండా కార్యకర్తలకి మీరు వాలంటీర్లుగా మీరు ఉద్యోగం ఇచ్చారా? వాలంటీర్లు అంటే అందరూ వాలంటీర్లను ఉద్దేశించి మేము అనట్లేదు మేడం. ఎందుకంటే వాలంటీర్ల మీద మాకు కూడా ఎంతో సానుభూతి ఉంటుంది. రాష్ట్రంలో 1,35,000 మందికి వీళ్ళు ఉద్యోగాలు వాలంటీర్లుగా ఇచ్చారు. ఎంత జీతంతో ఇచ్చారండి? 5,000. అంటే బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి కేవలం 5,000. కూలికి వెళ్ళే వాళ్ళకి నెలకు 10,000 రూపాయలు వస్తాయండి, రోజుకు 300 రూపాయలు చొప్పున. అంటే 5,000 రూపాయలు దాంతో వీళ్ళ చేత చేయిస్తున్నటువంటి చాకరీలు ఏంటండి? వీళ్ళ చేత మీరు వాళ్ళని ఒక పక్కన వాళ్ళు పగలంతా ఏమో సంక్షేమ పథకాలు చేసుకోవాలి, సాయంత్రం అయ్యేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవాలి. అంటే వాళ్ళకి 24/7 ఏంటంటే వాలంటీర్స్ అటు పక్కన ఇటు పక్కన గొడ్డు చాకరీ చేసే పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలంటీర్లను వాడుకుంటున్నారు. వాలంటీర్లు మేము రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేదండి. వాలంటీర్లను మేము ప్రక్షాళన చేస్తాం. వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని మా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాం. ఎందుకంటే వాలంటీర్ సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము ప్రక్షాళన చేస్తాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేను ఇచ్చినటువంటి రెగ్యులేషన్స్లో కూడా వాలంటీర్స్ ప్లేస్లో వీళ్ళు కావాలి. ఇప్పుడు ఇంకో డ్రామా, ఎందుకంటే పెన్షనర్స్కి మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు నేను పెన్షన్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆపుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే అండి, ఆల్టర్నేటివ్ అంటే డీబీటీ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక సోర్సెస్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ విఆర్ఓస్ ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు ఏదైతే ఉంటుందో ఈ పథకాలను వారికి పెన్షన్స్ వాళ్ళకి అందజేయండి. అంటే ఆల్టర్నేటివ్ సోర్సెస్ మీరు చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇదొక సింపతి డ్రామా ప్లే చేసి ప్రజల దగ్గర ఈ రాజకీయం ఎన్ని రాజకీయాలు చేసినా జగన్మోహన్ రెడ్డిని సొంత చెల్లి, తల్లి, సొంత కుటుంబ సభ్యులు వచ్చి కొడుతున్నారు.